హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఓకే, ఏదేమైనా ఈ గిల్లుడు గిచ్చుడు గెలుగుడు గోకుడు ఇవన్నీ ఇష్టం మీకు? ఇవి ఒక వయసు వచ్చిన తర్వాత తగ్గాలి కదా సార్? పెరిగింది, ఇప్పుడు పెరిగింది. అదే వయసు పెరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు అది వాట్కా ఐ థింక్ ఇప్పుడు మీకు ఇంకా మీడియం కూడా ఉంది కదా. మీకు టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ అనేది లేదనుకోండి, నా 90% నా కాంట్రవర్సీ ఉండవు. ఆ టెక్నాలజీ ఇచ్చిన సదుపాయం ఇదంతే. సార్ వాడతారు సదుపాయం మా ఇష్టం, ఎవరి ఇష్టం, మీరెవరు చెప్పడానికి? ఎవడ ఇష్టం వచ్చి వాడు వాడుకుంటాడు. ఇది కాకుండా మీరు హిందూ దేవుళ్ళు మీద చాలా సటైర్లు వాడుతుంటారు, చాలా లాజికల్ పాయింట్స్ అడుగుతుంటారు, చేస్తుంటారు, పోక్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు రేజ్ చేసిన పాయింట్స్ని వేరే అంటారా? ప్రతి మతంలోనూ మౌఢ్యం ఉంది, ప్రతి మతంలోనూ మూర్ఖత్వం ఉంది, ప్రతి మతంలోనూ ఔన్నత్యం ఉంది, అద్భుతం ఉంది. మళ్ళీ అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఎవరిని? నన్నారా? ఓకే, ప్రతి మతంలో ఉంది. బెలవాళ్ళే మౌఢ్యము మూర్ఖత్వము అనేటువంటిది ఇది మతంతో అనే మనిషి అనేటువంటి వాడు సృష్టించింది మతం. వాడు అన్నిటిలోనూ ఉంది, అన్నిటిలోనూ ఔన్నత్యాలు ఉన్నాయి, అద్భుతాలు అద్భుతాలు ఉన్నాయి. కానీ మీరు ఒక పర్టికులర్గా హిందూ మతాన్ని మాత్రమే తిడతారు, మిగతా వాటి విషయాల్లో ఎప్పుడు మీరు మాట్లాడరు, ఎలాంటి పాయింట్ అవుట్ చేయరు. అది మిగతా వాళ్ళ పట్ల భయమా, లేకపోతే హిందూ మతం మీద చులకన అనుకోవాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది. నేను జీసస్ క్రైస్ట్ గురించి ఐ సెడ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎ గాడ్ హూ డజంట్ హ్యావ్ మసిల్స్ అండ్ బేటా, who doesn't have muscles like Hanuman has muscles. సో అలాంటివి పెట్టాను, అందరి మీద పెడతాను. మన దగ్గర స్టోరీలో డ్రామా ఎక్కువ ఉంటుంది కాబట్టి, లేకపోతే నాకు ఆ మతం మీద ఎక్కువ అవగాహన లేదు. నేను హిందూ కాబట్టి ఐ నో అబౌట్ హిందూ గాడ్స్, ఐ డోంట్ నో మచ్ అబౌట్ అదర్ థింగ్స్. అది తెలిసిన దాని మీద ఏదో ఒకటి పెడతాను నేను. అంటే మతాలు అనేటువంటి సున్నితమైన అంశాలు అయినప్పుడు వాటిని ప్రస్తావించేటప్పుడు మిగతా మతాల విషయాలు కూడా తెలుసుకొని కదా మాట్లాడాలి. I only care about the legal aspect, whether I can say that under the law of the land. I don't care about people, what they think, society or my family or this and that. I don't care. Yeah, that is what I am as a person. Yeah. బట్ మీరు మీ ఆస్పెక్ట్ ఇక్కడే మీరు చాలా మందికి ఇష్టపడేది, మిమ్మల్ని చాలా మంది వ్యతిరేకించేది కూడా ఒకటే, ఆ ఇండివిజువాలిటీ, ఆ పర్టికులారిటీ, ఆ స్పెషల్ అవుట్లుక్ అనేటువంటి దాన్ని మేము ఇప్పుడు ఎంతమంది ఇవన్నీ అభిమానించబట్టే మీ అభిమానం అయ్యాం చాలా మంది. ఏమేంటి ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు.